నమస్కారం అందరికీ. సాక్షి వ్యూవర్స్కు నేను సుధీర్ మావది, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. అద్భుతమైనటువంటి ప్లేస్లో ఉన్నాను, మహాబలిపురం. మామూలు ప్లేస్ కాదు. అండ్ ఇక్కడ ఫస్ట్ వీడియో చేస్తున్నాను ఈ సంవత్సరం ఐపీఎల్కు. మనందరికీ తెలుసు త్వరలోనే ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం సన్ రైజర్స్ విషయం చాలా మాట్లాడాలి. సన్ రైజర్స్ ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, టీం ఎలా ఉంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే విషయం మనం మనం డిస్కస్ చేయాలి ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టైటిల్ గెలవక చాలా రోజులైంది. మనందరికీ 2016 తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అవుతూ వచ్చింది. అఫ్కోర్స్ ది మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ ఆల్సో. అప్పుడు వార్నర్ ఉన్నాడు, విలియమ్సన్ ఉండే, ఆ తర్వాత కొంచెం ప్లేయర్స్ మిస్ అవుతూ వచ్చారు. బట్ దిస్ ఇయర్ దే హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ క్యాప్టెన్. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ను వాళ్ళు క్యాప్టెన్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. బికాస్ వీ ఆల్ నో దట్ కమిన్స్ రీసెంట్గా వరల్డ్ కప్ గెలిపించాడు ఆస్ట్రేలియాకు. అండ్ అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కమిన్స్ ఈజ్ ఎ గుడ్ లీడర్, ఈజ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్, బ్యాటింగ్ కూడా చేస్తుంటాడు అవసరం ఉన్నప్పుడు. సో అతని పర్ఫార్మెన్స్ పైన నేను అనుకుంటాను సన్ రైజర్స్ యొక్క ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫెంటాస్టిక్ టీమ్. ఆఫ్ కోర్స్ మాక్రమ్ ఉన్నాడు, మాక్రమ్ లీడింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది అతనికి. అండ్ సౌత్ ఆఫ్రికన్స్ ముఖ్యంగా క్లాసన్ ఉన్నాడు, యాసన్ ఉన్నాడు, తర్వాత ఫిలిప్స్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో టీమ్ అద్భుతంగా ఉంది. మయాంక్ అగ్రవాల్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. అండ్ బౌలింగ్లో హసరంగాని తీసుకున్నారు. హసరంగా మైట్ మిస్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఇన్ ద బిగినింగ్, బట్ ఒకసారి అతను వచ్చిన తర్వాత బ్యాటింగ్ కూడా కొంచెం స్ట్రెంత్ అవుతుంది. బికాస్ హసరంగా కెన్ బ్యాట్ ఆల్సో విన్ అవుతాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కనబరచాలి అతను. ఎందుకంటే మంచి ఆల్రౌండర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్ ఉంది ఇన్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్. సో అఫ్కోర్స్ ఉమ్రాన్ మాలిక్, ది యంగ్స్టర్, ఆల్వేస్ డన్ వెల్ యాక్చువల్లీ ఫర్ హైదరాబాద్. సో టీం చాలా చక్కగా ఉంది. బట్ కావాల్సింది ఏంటంటే లీడర్ కొరకు వాళ్ళు ఎదురు చూశారు. బికాస్ మనందరికీ తెలుసు ఒక లీడర్ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. బికాస్ if Cummins is going to lead by example, I think Sunrisers Hyderabad can win the title. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో వాళ్ళ పర్ఫార్మెన్స్ 8th 10th అలా ఉంది. అండ్ ఈ సంవత్సరం ఒక కొత్త ఉత్సాహంతో వస్తున్నారు. టీం అద్భుతంగా ఉంది, ప్లేయర్స్ ఉన్నారు. అండ్ కావాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు డెలివర్ ఆన్ పర్టికులర్ డే. బట్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కోల్కతాలో ఆడబోతున్నారు. కోల్కతాలో కూడా మనందరికీ తెలుసు స్టార్క్ ఉన్నాడు. స్టార్క్ చాలా ఎక్కువ ధర, అందరికంటే హైయెస్ట్ ధర రేట్ అతనికి పడుతుంది 24.5 crores. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఎబిలిటీ ఉన్న బౌలరు. సో దే మైట్ మిస్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ద బిగినింగ్. వీ డోంట్ నో బికాస్ ఈస్ నాట్ టోటలీ ఫిట్ యాక్చువల్లీ. బట్ కోల్కతా ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ గుడ్ టీమ్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ నేను అనుకుంటాను ఒక మంచి స్టార్ట్ అందుకుంటే ఈ సంవత్సరం ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ విన్ ది ఛాంపియన్షిప్. విష్ దెమ్ ఆల్ గుడ్ లక్.